బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. పలువురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీఆర్ లో ఉంచడం పట్ల మాజీ ఐపీఎస్ అధికారులు స్వర్ణజిత్ సేన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా బాధపడిపోతున్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న లోక్సభ ఎంపీ రఘురామకృష్ణరాజును టార్చర్ చేసి చట్టాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఐపీఎస్ లను వీఆర్ లో పెట్టక నెత్తిన పెట్టుకుంటారా? గ్రూప్ 1 పరీక్షల కుంభకోణంలో మెరిట్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన ఐపీఎస్ లను ఏం చేయాలి? ఇలాంటి తీవ్ర నేరారోపణలున్న వారిని సస్పెండ్ చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వారిని కేవలం వీఆర్ లో మాత్రమే ఉంచింది. అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై అబద్ధపు ఆరోపణలతో జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఉన్నత న్యాయస్థానాల తీర్పును నీరుగార్చి ఆయన్ను 5 ఏళ్లు సస్పెన్షన్ లో ఉంచారు. జగన్ పాలనలో 15 మంది ఐఏఎస్, ఐపీఎస్లను, 170 మందికి పైగా అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, సీఐలను నెలలు, సంవత్సరాల తరబడి జగన్ వీఆర్ లో ఉంచారు. 15వ ర్యాంకులో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీ పోస్టు కట్టబెట్టి 3వ స్థానంలో ఉన్న ద్వారకా తిరుమలరావుకు అన్యాయం చేశారు. సీనియర్ ఐఏఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అవమానకరంగా సీఎస్ పదవి నుండి తొలగించారు. ఈ దుర్మార్గాలు స్వర్ణజిత్ సేన్, ప్రవీణ్ కుమార్లకు కనిపించలేదా? ఆనాడు ఏబీ వెంకటేశ్వరరావు పట్ల జగన్ తీరును ఖండించి ఉంటే నేడు వారికి మాట్లాడే నైతిక హక్కు ఉండేది. వాళ్ళు అప్పుడు ఆ పని చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆవేదన పడిపోతున్నారు కాబట్టి వారిని జగన్ వత్తాసుదారులుగా భావించాలి. జగన్ దురాగతాలకు బలైన ఉన్నతాధికారులు కొందరు అత్యంత నిబద్ధత కలిగిన ముద్దాడ రవిచంద్రని 2023 నుండి ఎన్నికలు అయ్యే వరకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టడం అరాచకం కాదా? నీతిపరుడైన శ్రీనివాస్, నరేష్లకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించటం అరాచకం కాదా? 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉత్తరప్రదేశ్ కేడర్ కు చెందిన రాజమౌళి ఐఏఎస్ ని 14 నెలలు వెయిటింగ్ లో పెట్టి చివరి 7 రోజులు పోస్టింగ్ ఇచ్చి ఉత్తరప్రదేశ్ కు సాగనంపలేదా? విజయసాయిరెడ్డిని హైదరాబాద్ లో కలిసే వరకు సతీష్ చంద్ర ఐఏఎస్ కు పోస్టింగ్ కూడా ఇవ్వకపోవటం అమానుషం కాదా? కాంట్రాక్టర్ మధ్యవర్తిత్వం చేస్తే కానీ సాయి ప్రసాద్ ఐఏఎస్ కు పోస్టింగ్ ఇవ్వని చర్యలు దారుణం కాదా? అత్యంత నీతిపరులైన బాలసుబ్రహ్మణ్యం ఐపీఎస్, ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ వంటి వారికి 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించటం అత్యంత దారుణం, ఆటవికం కాదా? శ్రీనివాసరాజు, చెరుకూరి శ్రీధర్, సి నాగరాణి, కృష్ణ కిషోర్, టిఏ త్రిపాఠి, గట్టమనేని శ్రీనివాస్, ఎస్వి రాజశేఖర్ బాబు, కోయ ప్రవీణ్, భాస్కర్ భూషణ్, లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావులపై వేధింపులు దారుణం కాదా? ఇలా అనేక మంది నిబద్ధత కలిగిన మంచి ఉన్నతాధికారులను జగన్ ప్రభుత్వం వేధించి హింసించినప్పుడు నీలి మీడియా ఎందుకు కళ్లు మూసుకుంది? పైగా ప్రభుత్వ దుర్మార్గాన్ని నిస్సిగ్గుగా బలపరచలేదా? నేడు కళంకిత అధికారులను కేవలం వీఆర్లో పెడితే జగన్ ముఠా, నీలి మీడియా ఎందుకు భుజాలు తడుముకుంటుంది? జగన్ రెడ్డి నేరాలు, ఘోరాలు, దోపిడీలలో భాగస్వాములైన వారిని కాపాడుకోవటానికి కాదా?